బైబిల్ ప్రకారం యేసుక్రీస్తు ఆయన ఒక్కడే దేవుడు, మిగిలిన వారిని పూజించకూడదు అని చెప్పి ఉందట. ఉందా? ఉంది కదా. ఏ ఇతర దేవుడిని పూజించకూడదు అని ఉంది. మరి ఈయన నాకు ఈ దేవుడి మీద కూడా నాకు నమ్మకం ఉందని చెప్పి డిక్లరేషన్ ఇచ్చి మరి, అంటే గతంలో ఆయన నాటకం ఏమో మరి తెలియదు, డిక్లరేషన్ ఇచ్చి మరి పూజిస్తే మరి రెండుకి చెడ్డ రాముడు అయిపోతాడేమో, అటు క్రైస్తవులు కూడా ఈయన్ని చదిస్తారేమో. మరి అప్రచాతంగా క్రైస్తవుల ఓట్లు బాగా పడుతున్నట్టున్నాయి ఆయనకి. మరి అలాంటిది ఏదన్నా జరుగుతుందని ఆయన భావించాడేమో. ఎందుకంటే యేసుక్రీస్తు ఆయన స్వయంగా ఆయన చెప్పడం జరిగింది. ఎందుకంటే 2000 సంవత్సరాల క్రితమే కాబట్టి తను ఒకడే యేసుక్రీస్తు వారు యెహోవా ఒకడే దేవుడు, ఇంకెవరిని పూజించరాదు అని చెప్పి అది స్టార్ట్ అయింది. ఓకే, ఒక చిన్న ప్రాంతంలో స్టార్ట్ అయింది. ఆ ఊర్లో అలా చెప్పి ఉండొచ్చు. తర్వాత అది విశ్వవ్యాప్తి చెందింది. ఆ మతం ఏదైనా మతంలో మంచి పాయింట్ లేకపోతే విశ్వవ్యాప్తి చెందదు, చెందింది. దాన్ని ఫాలో అవ్వమంటున్నాం. మరి ఆయన అది ఫాలో అవ్వక మన మత విశ్వాసం ఎవరైనా అన్య మతస్థుడు వస్తే గుళ్ళోకి ఎంట్రీ లేదని చెప్పట్లేదు. ఓ సంతకం పెట్టి ఈ దేవుడి మీద కూడా మా దేవుడి మీద కూడా నమ్మకం ఉందని చెప్పి ఓ సంతకం పెట్టి రమ్మంటం జరిగింది. మరి ఈయనకి ఆ సంతకం పెడతాం ఇంట్రెస్ట్ లేదు. మరి దానికి మరి ఇప్పుడు పోలీసులు కూడా గట్టిగా మోహరించి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆయన రాయించుకోవాలన్నా ఎటువంటి అవకాశం లేకుండా మరి ఒక పద్ధతి ప్రకారం చంద్రబాబు నాయుడు గారు పోలీసులను ఆర్గనైజ్ చేశారు. మరి ఈయన వెనక పిచ్చి పిచ్చి షో ఆఫ్లు లేకుండా ఉండటానికి, ఎక్కువ మంది రావడానికి, ప్రదర్శనగా రావడానికి వీలు లేదని నీవు నేర్పిన విద్య నీరజాక్ష మన గతంలో రాష్ట్రం అంతా కూడా సెక్షన్ 30 అని ఉదాహరణ నేను ప్రవేశపెట్టాడు. అది కేవలం తిరుపతి అలిపిరి దారి వరకు మరి ఆ ప్రాంతంలో ఇది పెట్టారు. పోలీస్ సెక్షన్ 30 తప్పేం లేదు. ఎందుకంటే మరి ఇతనితో పాటు అల్లరి మోకలు వచ్చి చిల్లరగా ప్రవర్తిస్తే కొన్ని ఇబ్బందులు ఉంటాయని చెప్పి పోలీసులు ఎవరి భయం వాళ్ళకు ఉంటుంది. హైలైట్ ఏంటంటే ఇందాక నేను చూసా, నాకు మతం లేదు, నా మతం మానవత్వం అని చెప్పాడు ఆయన. అంత తొందరగా మానవత్వం పుల్లి ఎక్కడ నేర్చేసుకున్నాడు రా బాబు అని నాకు అర్థం కాల. నన్ను ఎంత దారుణంగా హింసించాడు జగన్మోహన్ రెడ్డి. మరి ఎన్నిసార్లు నేను చెప్పా, కనీసం 3 సార్లు నన్ను లేపాలని చూశాడు జగన్మోహన్ రెడ్డి. మచ్చుకైనా ఒక అంశు మానవత్వం కూడా లేని జగన్మోహన్